వల్లభనేని వంశీని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కస్టడీలో ఇబ్బంది పెట్టారా అని వంశీని న్యాయమూర్తి ప్రశ్నించారు. కేసుతో తనకు సంబంధం లేదని వల్లభనేని వంశీ అన్నారు. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. వేరే బ్యారెక్లో వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మెమో దాఖలు చేయాలని వంశీకి సూచించారు న్యాయమూర్తి. పోలీసులు కోర్టుకు మెడికల్ రిపోర్టులు సమర్పించారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మూర్తి, ఏదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 3 రోజుల పాటు ఏదైతే పోలీస్ కస్టడీ ఉందో కోర్టు ఆదేశాల మేరకు కూడా ఈ రోజుతో 3 రోజుల కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు కూడా విజయవాడ పోలీసులు కూడా ప్రత్యేకంగా న్యాయమూర్తి వంశీ న్యాయవాది సమక్షంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు కూడా ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల కేసు ఏదైతే నిందితుగా ఉన్నాడో దానికి సంబంధించి కూడా పోలీసులు వివరాలు రాబట్టారు. దాదాపు 3 రోజుల పాటు కూడా ఆయన పెద్దగా స్పందించకపోయినా కూడా కొన్నింటి మటుకు పోలీసులకు సమాధానం ఇచ్చారని చెప్పేసి తెలిసింది. అయితే పోలీసు మటుకు అతనికి ఈ రోజు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అయితే న్యాయమూర్తి కూడా అతన్ని కొన్ని ప్రశ్నలు కూడా అడిగింది. ఏదైనా పోలీసులు కస్టడీలో ఇబ్బంది పెట్టారని చెప్పి న్యాయమూర్తి వివరాలు సేకరించాడు. అయితే తనకు కేసుతో సంబంధం లేకుండా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా వంశీ న్యాయమూర్తి చెప్పడం జరిగింది. అయితే తనకు జైల్లో కూడా ఒక్కరిని తన సెల్లో బ్యారక్ లో ఒక్కరినే పెట్టుతున్నారు, తనకు ఎవరినో తోడు పెట్టాలని చెప్పేసి కూడా అతను న్యాయమూర్తి కోరడం జరిగింది. అలాగే తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేసి తనకు కొద్దిగా దీన్ని దృష్టి పెట్టుకుని తనకు వసతులు కల్పించాలని చెప్పేసి కూడా న్యాయమూర్తిని అడగడం జరిగింది. అయితే దీనిపైన కూడా మెమో దాఖలు చేయాలని చెప్పేసి వంశీ తరఫున న్యాయవాది కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మెడికల్ రిపోర్టులకు సంబంధించి కూడా ఈ రోజు అంటే 3 రోజుల పాటు ఏదైతే మెడికల్ రిపోర్ట్ ఉన్నాయో వాటిని కూడా పోలీసులు న్యాయమూర్తికి సమర్పించారు మూర్తి. అయితే మరోవైపు చూసుకుంటే మటుకు ఈ కేసులో ఏదైతే సత్యవర్ధన్ కేసులో మరో ఇద్దరిని కూడా కస్టడీ కోరుతూ కూడా పోలీసులు ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరులు వంశీ బాబు అలాగే వీరాజును కూడా 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు మరొక పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును కూడా రేపు న్యాయస్థానం ముందుకు రాబోతుంది. రేపు మరి న్యాయమూర్తి ఇద్దరిని కూడా పోలీసుల కస్టడీకి ఇస్తారో చూడాల్సి ఉంటుంది. మరొక మటుకు తన భర్తను అక్రమ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి కూడా వల్లభనేని భార్య కోర్టు బయట కూడా తన విమర్శ వ్యక్తం చేస్తూ కూడా చెప్పడం జరిగింది. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్.